బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీలు అమలు చేయకుండా ఇళ్లను కూలుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందంటూ ఆరోపించారు. పేదల ఇళ్లను కూలుస్తూ అభివృద్ధి చేస్తున్నామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన హత్య అని ఫైర్ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీ అమలు చేయకుండా పేదల ఇల్లు కూలుస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉసురు పోసుకుంటోందంటూ ఆరోపించారు. పేదల ఇళ్లను కూలుస్తూ అభివృద్ధి చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బుచ్చమ్మ ఆత్మహత్య రేవంత్ రెడ్డి చేసిన హత్య అని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని హరీష్ రావు ఫైర్ అయ్యారు. సో అమ్మ పాప ముగ్గురు బిడ్డలకు ఇల్లు కట్టించిందట, పెళ్లిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాము. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచిత